ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, బాధపరచుబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయను. కీర్తనలు 146:7. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాల సమయంలో స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఎవరైనా వారి జీవితాల్లో కలిగిన బాధను బట్టి, ఈ లోకంలో ఎవరు న్యాయం చేయకపోయినా వారికి ఉన్న బాధను బట్టి దేవుడు వారికి న్యాయం తీరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. లేయా జీవితంలో తన యొక్క అనారోగ్యం నిమిత్తము, తన బలహీనత నిమిత్తము బాధపరచబడి వివక్షకు గురైనటువంటి సందర్భంలో దేవుడు ఆ బిడ్డకు న్యాయం తీర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి తన జీవితంలో కలుగుతున్న బాధను బట్టి ఎవరు నాకు న్యాయం తీరుస్తారు అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు, నిజమైనటువంటి బాధ ఎవరైనా అనుభవిస్తూ ఉంటే ఆ బాధకి ఎవరికి అర్థం కాని స్థితిలో ఉన్న దేవుడు మాత్రం న్యాయం తీరుస్తాడు అన్నాడు. అంతేకాకుండా ఎవరైతే ఆకలి కొని ఉంటారో వారికి ఆహారం దయచేస్తారు. అంటే ఏదైనా అవసరత అక్కరతను కలిగి ఉంటారో ఆయన వారికి ఆహారం ఇస్తాడు. ఒకటి న్యాయం తీరుస్తాడు, రెండోది అవసరత ఆయన తీరుస్తాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఉదయకాల సమయంలో న్యాయం చేయాలన్నా, నీ అవసరత తీర్చాలన్నా ఆయన దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మనకు సహాయం దొరికింది. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడైన మీకు వందనాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. బాధపరచుబడే వారికి న్యాయం తీరుస్తానని మీరు సెలవు ఇచ్చారు. ఆకలి గునిన వానికి ఆహారం దయచేస్తానని మీరు మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రం. రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్నిచ్చి వేకుని లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రం. ఎవరు బాధపరచబడుతున్నారో వారికి న్యాయం తీర్చండి. ఎవరి ఆకలి కొన్నారో వారికి ఆహారం దయచేయమని దేవుని ఆయన ప్రార్థన. అనేక మందికి ఆహారం అవసరతలు, నేను అనేక మందికి అనేక అవసరాలు ఉన్నాయి. అనేక మంది బాధపరచబడుతున్నారు. ఎవరు మాకు న్యాయం తీరుస్తారా అని ఎదురు చూస్తున్నారు. వారికి న్యాయం తీర్చండి. ఈ ఉదయకాల సమయంలో వాతావరణ పరిస్థితులను అనుకూలపరచండి. భయంకరమైన వర్షాలు మీరే సహాయం దయచేయండి, భద్రపరచండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు, భారం కలిగినటువంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ఎవరైతే ఉదయకాల సమయంలో మాకు ఈ అవసరతలు ఉన్నాయి అన్నారో వారి అవసరతలన్నీ తీర్చి ఏదైనా దీవెనలతో నింపి మీ కృపలో మమ్మల్ని అందరిని నడిపించి మీ సహాయం చేయమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.